టైమ్స్. ఓకే మ్యామ్. ఇప్పుడు సమన్విత చెప్తుంది 3 టైమ్స్ ఓంకారం. వినిపించడం లేదు. నోరు దగ్గర తీసేసి ఇట్లా పెట్టుకో ఇక్కడ. చెప్పు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా నేర్చుకున్నావా సమన్విత? కొత్తగా ఏమైనా నేర్చుకున్నావా? లేదు. ఊరు వెళ్ళావా నువ్వు? సెలవులకు ఊరు వెళ్ళావా? దసరాలో ఎవరు దీపారాధన చేశారు? దసరా పండగ అప్పుడు 9 రోజులు ఉన్నాయి కదా, అప్పుడు ఎవరు దీపారాధన చేశారు? నువ్వు చేసావా? ఇద్దరు చేశారా? వెరీ గుడ్. మీ ఇద్దరికైతే సమన్వితకి జై శ్రీరామ్, సందీప్కి జై శ్రీరామ్. సమన్విత ఎప్పుడెప్పుడు చేసింది? ఎట్లా చేసింది దీపారాధన? సాయంకాలం చేసావా? నీకు అగ్గిపుల్ల వెలిగించడం వచ్చా? చిన్న పాపాయి కదా. సాంబ్రాణి కడ్డీతో వెలిగించావా? ఎట్లా వెలిగించావు? ఒత్తితో వెలిగించావా? అగరబత్తి తోట. వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్తగా వెలిగించావా? రోజు వెలిగించావా? అందుకే నీకు ఇంత శక్తి ఇచ్చేసింది అమ్మవారైతే తెలుసా? సౌందర్య లహరి చెప్పావా అమ్మవారి దగ్గర? ఎన్ని నేర్చుకున్నావు నువ్వు? 57. వెరీ గుడ్. అవి చాలా పవర్ఫుల్. నువ్వు నేర్చుకున్నావంటే అమ్మవారి పూర్తి బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. ఓకేనా? నువ్వు ఎప్పుడు చేసావు సందీప్య? ఏ టైంలో చేసేదానివి దీపారాధన? మేడం 9 days చేసేదాన్ని మేడం. అవునా? ఉదయమా సాయంత్రమా? మార్నింగే మేడం. వెరీ గుడ్. అంటే మా అమ్మమ్మ వాళ్ళు కుంకుమ పూజలు చేయిస్తారు మేడం అక్కడ. ఓహో, తనకు తెలుసు మేడం. అవునా? ఎక్కడ సమన్విత నువ్వు చెప్పు. కుంకుమ పూజలు ఎక్కడ చేశారు? బరంపూర్లోనా? ఇంట్లోనా టెంపుల్లోనా? టెంపుల్లోనా? ఓ, ఇంకా అయితే కాదు, మండపము, కాశీ విశ్వేశ్వర మందిరం మండపము. అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారా అక్కడ 9 రోజులు? లేదంటే ఆలయం లోపలనా? అంటే మేడం గుడి పక్కనే ఒక మండపం ఉంటుంది మేడం. ఆ మండపం దగ్గర మేము ప్రతి సంవత్సరం అక్కడే చేస్తాం. అవునా? ఓహో, ఓకే ఓకే. అంటే అమ్మవారిని విడిగా ప్రతిష్ఠించి చేస్తారు ఆ 9 రోజులు, అంతే కదా? 9 కలశాలు పెట్టి అవన్నీ కలశాలు ప్రతిష్ఠించి చేస్తారనమాట. అమ్మవారి శక్తిది మనము ఎందుకు చేస్తామంటే నవరాత్రులు అంటే ఈ ఒక సంవత్సరంలో 4 సార్లు వస్తాయి అమ్మవారికి పూజ చేయవలసిన నవరాత్రులు. ఈ ఒక్క దసరా నవరాత్రులే కాదు, మొత్తం 4 రకాల నవరాత్రులు వస్తాయి. అప్పుడు ఎందుకని అమ్మవారిని పూజ చేస్తారు అంటే ఆ టైంలో బయట ప్రకృతిలో కొంచెం తేడాలు వస్తాయి అన్నమాట. అంటే రకరకాల రోగాలు, ప్రకృతిలో తేడాలు, వర్షాలు ఎక్కువగా కానీ ఎండలు ఎక్కువగా కానీ, ఇలా సంవత్సరంలో అట్లాంటి చేంజెస్ వచ్చే టైంలో రోగాలు ఒకటి, అలాగే
ఈ ఉంటాయి కదా, యమధర్మరాజు వచ్చే టైము, అట్లాంటి చెడు టైంలలో అప్పుడు వాళ్ళకి రక్ష కావాలి అని అందరూ ఆ అమ్మవారిని పూజ చేస్తారనమాట. అదేదో అంటారు మేడం, యమధర్మరాజు గొర్రెల్లాగా వస్తాయి అంటే దాని అర్థం ఏంటంటే చాలా మంది చనిపోతారు అంటారు. అంటే అందుకే అది మీరు తెలుసుకోవాలని చెప్తున్నా అన్నమాట. ఏంటంటే మనకి అన్ని రోజులు బాగానే ఉంటాయి, కానీ ఉన్నట్టుండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి చూసారా, ఒక్కొక్కళ్ళకి ఆరోగ్యాలు బాగాలేకుండా పాడైపోయి ఒకసారి అందరికీ జ్వరాలు, ఒకసారి అందరికీ జలుబులు, ఒకసారి అందరికీ ఇట్లా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి చూసారా. అవన్నీ అట్లా వచ్చే టైంలలో మనము అమ్మవారిని పూజ చేయడం కోసమే ఈ ముఖ్యమైన నవరాత్రులు ఉన్నాయి. ఎవరైతే అమ్మవారికి పూజ చేస్తారో వాళ్ళ దగ్గరికి ఎట్లాంటి దుష్ట శక్తులు రావు. అది మనం ముందు నమ్మి మనం తెలుసుకొని పూజ చేయాలి. అందుకే ఇవి అన్నిటికంటే ముఖ్యమైనవి మొన్న దసరా నవరాత్రులు. అందుకే మిమ్మల్ని ముందే చెప్పాను అనమాట, మీరు శక్తి తెచ్చుకోండి అమ్మవారిని పూజ చేసి అని అప్పుడు చెప్పాను అనమాట. శక్తిని ఒక్కడనే పూజ చేయకూడదు, అమ్మవారిని ఒక్కరినే పూజ చేయకూడదు, శివుడిని కూడా పూజ చేయాలి. ఎందుకని? వాళ్ళిద్దరూ కలిస్తేనే సృష్టి కాబట్టి. వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు. ఇప్పుడు మనం నమస్కారం పెడితే చెయ్యి ఎట్లా ఉంది? పెట్టండి, ఇద్దరు చేతులు నమస్కార ముద్ర పెట్టండి, ఈ ముద్ర పెట్టండి, నమస్కార ముద్ర అంటించాలి. సమన్విత హ్యాండ్స్ అంటించాలి బాగా పూర్తిగా, ఇట్లా పెట్టకూడదు, ఇట్లా. ఇది అమ్మవారైతే ఇది శివుడు, పరమేశ్వరుడు. వాళ్ళు ఒకటే. ఇప్పుడు నమస్కారం అంటే కుడి చేయి నమస్కారం, ఎడం చేయి నమస్కారం ఉండదు కదా. నమస్కారం అంటే ఒకటి. చప్పట్లు అంటారు కూడా. చప్పట్లు అంటే రెండు చేతులు కలిపితేనే చప్పట్లు వస్తాయి, లేదంటే ఒక చేత్తో ఇట్లా అనండి, రాదు. అంతే. ఒక్క శివుడిని పూజ చేసినా మనకి ఇలా అన్నమాట, అంటే రెండు చేతులు కలిస్తేనే నమస్కారం వచ్చినట్టు. శివుడు, పార్వతి. తర్వాత ఒక చేత్తో క్లాప్స్ రాదు కదా, సౌండ్ రాదు కదా, ఈ చేత్తో అన్నారాదు, ఈ చేత్తో అన్నారాదు. అంటే శివుడిని ఒక్కడనే పూజ చేసినా మనకి శక్తి రాదు, శక్తిని ఒక్కదాన్నే పూజ చేసినా శివుడి శక్తి మనకి రాదు. శక్త్యాయుక్తం అని నువ్వు నేర్చుకున్నావా లాస్ట్ క్లాస్ లో? నేర్చుకున్నాను మేడం. దాని అర్థం చెప్పానా? చెప్పారు మేడం. అందుకని మనము ఇద్దరిని పూజ చేయాలన్నమాట, ఇద్దరే కలిపే ఒకళ్ళు. ఓకేనా? నువ్వేదన్నా ప్రిపేర్ అయ్యావా క్లాస్ కి చెప్పడానికి? ఏదన్నా నువ్వేదన్నా నేర్చుకున్నావా? నువ్వేదన్నా స్పెషల్ గా నేర్చుకున్నావా? స్టోరీ నేర్చుకున్నాను మేడం. సరే, అయితే అది ఒక్క నిమిషం, అది పక్కన పెట్టేసి రాముల వారి శ్లోకం చెప్పాను కదా, అది శివశక్త్యాయుక్తో, అది 11 టైమ్స్ చెప్పు. ఇంకా ఎవరన్నా వస్తే చూద్దాము, లేదంటే మనం కంటిన్యూ చేద్దాం. నీకు చెప్పడం అయిన తర్వాత సందీప్య కాదు, సమన్విత చేత చెప్పిద్దు కానీ రాముల వారి శ్లోకం. అప్పుడు నీకు టీచ్ చేయడం వస్తుంది. మనం అనుకున్నాం కదా పోయిన వారము, నేర్చుకోవాలి, నేర్పించాలి, ప్లస్ మనము బయట స్టేజ్ షో లాగా కూడా చెయ్యాలి. అదేంటిది? అది ప్రచారం. మనం విద్యను నేర్చుకుంటూ ఉండాలి, లైఫ్ లాంగ్ మంచి విద్యలు నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటూ ఉండాలి, మనం నేర్పిస్తూ ఉండాలి. అలాగే మూడోది, అందరూ నేర్చుకునేలాగా చేయాలి. మనం ఊరికే మనం నేర్చేసుకొని గమ్ముగుండకూడదు, ఎదుటి వాళ్ళకి నేర్పించేసి గమ్ముగుండకూడదు. ఏం చేయాలి? మూడోది ప్రచారం చేయాలి. మనం ప్రచారం చేయడము అంటే మనం నేర్చుకున్న విద్యల్ని బయట
చెప్తే అప్పుడు మనల్ని చూసి ఇంకా అందరూ ఆ ఆ విద్య నేర్చుకోవాలి అని వస్తారు. అంటే మీరు ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్ అన్నమాట. పద్ధతి పాఠశాల వాళ్ళ స్టూడెంట్సా వీళ్ళు? విద్యార్థులా? వాళ్ళ పిల్లలా? అయితే వీళ్ళు మంచి విషయాలే చేస్తారు. మంచి విషయాలు నేర్చుకుంటారు. మంచిగా పద్ధతిగా ఉంటారు అని అనేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు. సందీప్య ఫస్ట్‌లో ఎలా ఉండేది? చాలా కోపంగా చెప్పండి మేడం. చెప్పండి. ఏం చెప్తారో చెప్పండి అన్నట్టుండేది. అవునా కాదా? నిజం చెప్పాలి సందీప్య. అవునా కాదా? కోపం ఎక్కువొచ్చేది. విసుగు ఎక్కువొచ్చేది. ఏదన్నా అంటే కోపం వచ్చేది. ఎంత స్మైల్‌గా ఉంటున్నావో తెలుసా? ఎంత చేంజ్ వచ్చింది తెలుసా నీకు? నీకు తెలీదు. నేను చూస్తాను గాబట్టి. నువ్వు మన మన వీడియోస్‌లోకి వెళ్లి చూడు. ఫస్ట్‌లో నువ్వు జాయిన్ అయినప్పుడు క్లాసెస్‌లో నువ్వు ఎలా కనిపిస్తున్నావో చూసుకో. ఇప్పుడు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నావో చూసుకో. చేంజ్ వచ్చింది. ఇప్పుడు నీలో పాజిటివ్ ఎనర్జీ బాగా వచ్చింది. మంచిగా వినడం వచ్చింది. మంచిగా రియాక్ట్ అవ్వడం వచ్చింది. చెప్పింది చెప్పినట్టు నీకు అర్థం అవుతూ ఉంది. అట్లా అన్నమాట. చేంజెస్ అన్నీ మంచిగా వచ్చాయి. వెరీ గుడ్. అలాగే ఉండాలి. నీకు మళ్ళీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సమంతని చెప్పు అక్కకి జై శ్రీరామ్ అని 3 సార్లు క్లాప్స్ కొట్టు. నోటితోటి చెప్పాలి గట్టిగా. ఆ ఏంటి పన్ను ఊడిపోయిందా నీకు? అందుకని సిగ్గుపడుతున్నావా? కనిపిస్తుందేమో అని. ఇదేదో ఉంది. అందుకే నోరు తెరవట్లేదు. సమన్వితనే కదా? సమన్విత అవును. పన్ను ఊడిపోయిందా? ఊడిపోయిందా? చెప్పు ఏం కాదు. కనిపిస్తే ఏం కాదు. ఇట్లా పెట్టుకొని చెప్పు లేకపోతే. ఇట్లా పెట్టుకో. ఇట్లా పెట్టుకో. ఇప్పుడు చెప్పు. చెప్పు. పన్ను ఊడిపోయిందా? అవునా? ఏం పర్లేదు. మళ్ళీ వస్తుంది నాన్న. కదా పర్వాలేదులే. కొత్తది వస్తుంది. ఇప్పుడే మళ్ళీ ఎంత నువ్వు అటు తిరిగి ఇటు తిరిగే లోపల మళ్ళీ వచ్చే వారానికి పన్ను వచ్చేసి ఉంటుంది తెలుసా? తెలుసా నీకు? ఓకే. ఏం కాదులే. మనమే అసలు ఎవ్వరు లేరు. ఇక్కడ ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కొత్త వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మనమే కదా. ఏం పర్లేదు. అందరికి అలాగే పిల్లలందరికి అలాగే పన్ను ఊడిపోతుంది. మళ్ళీ కొత్త పన్ను వస్తుంది. ఎవరు చూడరు. ఎవరు గమనించరు. నువ్వు ఇట్లా అడ్డం మాట్లాడుకుంటున్నావు అనుకో అయితే నోట్లో ఏదో ఉంది. అయితే ఏదో నోటి దగ్గర ఏదో ఉందని అప్పుడు అందరూ నోరే చూస్తారు కదా. సరే అయితే సమన్విత చెప్తుంది విందాం మనం. లాస్ట్ క్లాస్ లోవి చెప్తుంది. ఓకేనా? సమన్విత నువ్వు చెప్పు నాన్న. సందీప్య కదా? సారీ. సందీప్యకి సమన్వితకి కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సందీప్య నువ్వు చెప్పు. సందీప్య నువ్వు చెప్పు. సమన్విత వింటుంది. ఇట్లా మాట్లాడేటప్పుడు చెయ్యడ్డం పెట్టుకొని మాట్లాడుతుంది. కంచిలో అక్కడ పెద్ద పెద్ద గురువులు గారి దగ్గర గాని ఎవరైనా పెద్దవారి దగ్గర ఇలా పెట్టుకొని మాట్లాడతాం మనం. తెలుసా? సమన్విత నీకు తెలుసా? తెలీదా? పెద్ద పెద్ద గురువులు ఉంటారు కదా. శంకరాచార్యులు వారు, ఇక్కడ కంచి మఠంలో ఉన్న విజయేంద్ర సరస్వతి స్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామి వారు, మా పెరియవా అంటాం కదా, మహాస్వామి వారు, వీళ్ళందరూ మడిగట్టుకొని ఉంటారు కదా, జాగ్రత్తగా ఉంటారు కదా. వాళ్ళ దగ్గర మనం మాట్లాడేటప్పుడు మన నోటి తుంపర్లు ఎదుటి వాళ్ళ మీద పడకూడదనమాట. అందుకని వాళ్ళంత పుణ్యాత్ములు కాబట్టి పడకూడదు. వాళ్ళనే కాదు, వాళ్ళనే కాదు, ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా చేయాలంటే ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మనకు తెలియదు, పొరపాటున మీ పేరెంట్స్ సార్ అన్నారనుకో అప్పుడు నోట్లోదంతా వాళ్ళ మొహాన్ని పడుతుంది. అవునా కాదా? అందుకని ఇలా పెట్టుకొని మాట్లాడాలన్నమాట. అది రెస్పెక్ట్ ఇవ్వడం. తిరుమలలో చూసారా? తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా. ఆ ఉత్సవ విగ్రహాల దగ్గర రాములు వారి
విగ్రహాల సెట్ ఒకటి ఉంటుంది. ఆ, పునర్వసు నక్షత్రం రోజు సహస్ర దీపాలంకరణ సేవకి తీసుకొస్తారు ఆ మూర్తుల్ని. మీరు ఎప్పుడైనా పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు సహస్ర దీపాలంకరణ సేవని చూడండి టీవీలో, టీటీడీది. అప్పుడు రాముల వారు, సీత అమ్మవారు, లక్ష్మణ స్వామి ఉంటారు. హనుమంతుడు ఆ హనుమంతుడు ఎట్లుంటాడు తెలుసా? ఆ కింద- ఇట్లా ఉంటాడు, ఇలా ఉంటాడు. ఆంజనేయ స్వామి చూసారా మీరు ఎప్పుడన్నా? చూడలేదు, ఈసారి చూడండి. ఓకేనా? ఇందాక మనం ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాము? సందీప్య, రాస్తున్నా మేడం. ఆహా, మీరు ఎలా పలకరిస్తారు అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఏంటంటే, మీరిప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారంటే, లేదా మీరు ఎవరన్నా మీకు కలిశారు. ఇప్పుడు నేను కనిపించాను. నేను కనిపించినప్పుడు మీరు మొదట ఏం అడగాలి? దూరంగా ఉన్నాం కాబట్టి, వేరే ఊర్లలో అట్లా ఉన్నాం కాబట్టి మనం పలకరించేది ఎలా పలకరించాలి? బాగున్నారా, బాగున్నారా మేడం, బాగున్నారా, అట్లా పలకరించాలి. ఇప్పుడు సందీప్య సమన్విత నన్ను అడుగుతుంది. ఇప్పుడు ఎలా, ఏమని అడుగుతావు సందీప్య? సమన్విత కన్ఫ్యూజ్ అయిపోతున్నాను చూసావా? ఏంటమ్మా? నీ వాయిస్ ఎందుకో మధ్యలో చిన్నగా కట్ అయ్యి వస్తుంది. బాగున్నారా మేడం, బాగున్నారా అమ్మా? ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించారనుకో మీకు, వాళ్ళని ఆంటీ అని పిలవడం ఆపేసేయండి. ఆంటీ అని పిలవద్దు, అంకుల్ అని పిలవద్దు. ఓకేనా? పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కనిపిస్తే, మరీ ముసలి వాళ్ళైతే అమ్మమ్మ బాగున్నారా, బామ్మ బాగున్నారా, పెద్దమ్మ బాగున్నారా, పిన్నమ్మ బాగున్నారా. లేదా మీకు పెద్దమ్మ పిన్నమ్మ అనడం రాలేదనుకో, మిడిల్ ఏజ్ వాళ్ళని అమ్మ బాగున్నారా అమ్మ అంటే, ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించవాకండి. అంటే మనకి తెలిసిన వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకో ఎవరన్నా, అది వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. మనం మేడం అలాగే ఎవరు పెడితే వాళ్ళకి చెప్పేస్తే నీకెవరే అమ్మ, నీకెవరు అనడం కాదు. అమ్మో ఈ పాప ఎవరో బాగుంది, మనం తీసుకెళ్లి పెంచుకుందాం అనుకుంటారు వాళ్ళు, తెలుసా? సమన్విత బాగుంది, సందీప్య బాగుంది, నన్ను వచ్చి వచ్చి ఇంత ప్రేమగా పలకరించారు, ఇంకా మా ఇంటికి తీసుకెళ్తే ఇంకెంత ప్రేమగా ఉంటారో అనుకుంటారు. తెలియని వాళ్ళ దగ్గరికి పోకండి. మన ఇప్పుడు మీరు పెళ్లికి వెళ్ళారనుకోండి, అక్కడ అందరు మీ వాళ్ళు వస్తారు కదా, అది మినిమం పాయింట్స్ అన్నమాట. బాగున్నారా అని అడగండి. ఇంకొకటి, మీకు ఇంట్లో ఇప్పుడు మీరు 4-5 ఉన్నారనుకోండి, మీరు పొద్దున్న నుంచి అంతా స్కూల్ అయిపోయింది, ట్యూషన్ అయిపోయింది, ఇంట్లో ఉన్నారు. సాయంత్రం పూట మీ నాన్నగారు ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు మీరు? మీ నాన్నగారు వస్తే ఏం చేస్తారు? మేడం నేనైతే నాన్నగారికి నీళ్ళు తెచ్చేసి నాన్న వాళ్ళ ఆఫీస్ ఎలా జరిగింది అని చెప్తాను. సమన్విత ఏం చేస్తుంది? నాన్నగారు వస్తే ఏం చేయదు కదా, అసలు చూడదు. ఆ నాన్నే కదా వచ్చారులే అనుకుంటుంది, అంతే కదా. అట్లా అంటే ముందు తండ్రిని కూడా గౌరవించాలి. ప్రతిరోజు దండం పెట్టుకోవాలి తల్లిదండ్రులకి. ప్రతిరోజు నేను అడగడం మర్చిపోయినా సరే, మొన్న దీపారాధన ఎట్లా చెప్పాను, రోజు సాయంత్రం చేయమని చెప్పాను కదా, అట్లాగే పేరెంట్స్కి, తల్లి తండ్రికి ప్రతిరోజు మీరు దండం పెట్టుకోవాలి. ఏదో నిలబడి ఇట్లా అనేయకూడదు, హారతిలాగా. హారతులకి ఇట్లా దండం పెట్టుకుందాం అనుకుంటోంది సమన్విత, అవునా? కాళ్ళకి ఇద్దరికి దండం పెట్టాలి. అమ్మ వంటింట్లో ఉన్నప్పుడు నాన్న ఒక్కరే ఉన్నా కూడా పెట్టుకోవాలి. ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఇద్దరికి కలిపి దండం పెట్టుకోవాలి, సరేనా? నేను అట్లాగే పెట్టుకునేదాన్ని చిన్నప్పటి నుంచి, తెలుసా? అందుకే చెప్తున్నా, ప్రతిరోజు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు
ఎప్పుడు పెళ్ళయ్యే వరకు ప్రతిరోజు అమ్మా నాన్నకి దండం పెట్టుకునేదాన్ని. ఓకేనా? ఏంటమ్మా నువ్వు పెడతా? మీ అన్నయ్య రోజు దండం పెడతాడా? మరి నువ్వు రోజు దండం పెడతావా? అయితే మా అన్నయ్య పెడతాడని చెప్తావు, అర్థం అవలా. మీ అన్నయ్య దండం పెడతాడా? పెడతారా లేకపోతే మీ అన్నయ్య అక్కడే పెడతాడా డౌట్. నువ్వు పెడతావా పెట్టవా? నిజంగా చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. మ్యామ్ నేనైతే చిన్నప్పుడు పెట్టేదాన్ని, ఇప్పుడు మానేశాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి మీ చెల్లెలో తమ్ముడు ఎవరు ఉన్నారు కదా ఇంట్లో పిల్లలు? చిన్నోడు మేడం మా తమ్ముడు. అవునా, సరే నువ్వు రోజు పెట్టు. నిన్ను చూసి మీ ఇంట్లో మిగిలిన పిల్లలు వాళ్ళు పెట్టాలి. నేను చెప్పాను కదా, ముందు మంచి పనులు మనం నేర్చుకోవాలి, తర్వాత ఎదుటి వాళ్ళకి నేర్పించాలి. మూడోది మా అమ్మ నాన్నలు కూడా అదే చెప్తారు మేడం. నువ్వు పెద్దదాన్ని కాబట్టి నువ్వేదైనా ముందు చేస్తే నీకంటే చిన్న వాళ్ళు నిన్ను చూసి ఆహా అక్క ఇలా చేస్తున్నది నేను చేస్తాను. అవును అవును, అంటే నువ్వు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళం అనే కాదు, ఇంట్లో చిన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే మనం మంచి పద్ధతులు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని సంబంధం లేదు. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, తర్వాత చాలా మందికి ఆదర్శంగా అవ్వాలి. అసలు అమ్మాయిలంటే ఎంత శక్తి చెప్పాను నేను పోయినసారి, ఎంత పవర్ ఉంటుందని చెప్పాను కదా. సరే సరే, ఇప్పుడు సందీప్య చెప్తుంది, విందాము. విన్న తర్వాత సమన్విత చేత అనిపిస్తుంది. మేడం సౌందర్య శ్లోకం చెప్పాలా ఫస్ట్ లేకపోతే రామ శ్లోకం చెప్పాలా? సౌందర్య లహరిది చెప్పు, తర్వాత రామ శ్లోకం చెప్పు, దాని తర్వాత సమన్విత తోటి రాముడి శ్లోకం చెప్పించు. తనకి వచ్చి ఆల్రెడీ సౌందర్య లహరిది ఫస్ట్ స్టార్ట్ చేయి. సౌందర్య లహరి మొదటి శ్లోకం. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. రాముడి శ్లోకం. హలో ఆగాలమ్మా, ఆగాలి. రామా ఎన్నిసార్లు చెప్పమన్నాను రామా నిన్ను? 11 times నాన్న, ఒక్కసారి చెప్పేసి అయిపోయింది అనకూడదు, 11 times చెప్పాలి. చెప్పు. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం వినిపించట్లేదు.
త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది బిరబి చూసి ప్రణంతుం చదవాలి. అందుకే అంటే మనము ఒక 1 year చదివే వరకు చూసే చదవాలి. అంటే బాగా రావాలి. ఒత్తులు ఎక్కడున్నాయి అది తప్పు పోకూడదు. అతస్త్వా అంటున్నావు. అతస్త్వా అతస్త్వాం అతస్త్వాం ఆరాధ్యాం లేదంటే అతస్త్వాం ఆరాధ్యాం లేదంటే అతస్త్వామారాధ్యాం కలిపి తావత్తు కూడా వినిపించాలి. చెప్పు. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది బిరబి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది బిరబి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది బిరబి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది బిరబి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది బిరబి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది బిరబి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది బిరబి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే. ఇప్పుడు తన చేత చెప్పించు నాన్న మొన్నటి శ్లోకము. అప్పుడు నీకు ఇంకా బాగా వస్తుంది అనమాట. అందుకని నీకు చెప్తున్నాను. అంటే నేను చెప్పిస్తాను కానీ నీకు చెప్పడం వస్తుంది. నువ్వు నేర్చుకున్న శ్లోకం ఇంకా బాగా గుర్తుంటుంది. సమన్విత కూడా చెప్పింది మొన్న, తెలుసా? నువ్వు రాలేదు చూడు ఒకసారి. సమన్విత వర్షితకి నేర్పించింది. అవును మేడం, ఆ రోజు వచ్చాను నేను. వచ్చావా? లేదు లేదు, రాలేదు. ఇదే శ్లోకం నేర్పించింది కదా మేడం సమన్విత, మా అందరి తేజ చెప్పించారు. అవునైతే మరి లాస్ట్ క్లాస్ లో నువ్వు రాదని చెప్పావే ఈ శ్లోకం. అవును మేడం, అప్పుడు నేను నోట్ చేసుకోలే. అవునా? ఓకే ఓకే ఓకే, సరే. సమయానికి గుర్తు తరగలేదు మేడం. వచ్చావా అయితే నువ్వు? వచ్చాను మేడం. సరే అయితే ఇప్పుడు సమన్విత చేత చెప్పి. సమన్విత సమన్విత చెప్పు నాన్న. రాముని శ్లోకం.
కూజంతం కూజంతం రామ రామేతి రామ రామేతి మధురం మధురం ఉమ్. మధురం మధురాక్షరం మధురాక్షరం ఆరుహ్య ఆరోహ్య కవిత కవిత శాఖాం శాఖ వందే వందే వాల్మీకి వాల్మీకి కోకిలం కోకిలం కూజంతం కూజంతం రామ రామేతి రామ రామేతి మధురం మధురం మధురాక్షరం ఒత్తులు పలకాలి. మధురం మధురాక్షరం. నాకా మేడం? ఇంకే అది చెప్పడం అంతా చెప్పేయకూడదు. ఎలా చెప్పించాను నేను మీకు? మొదటి పాదం చెప్పాలి. నువ్వు ఒకసారి చెప్తే సమన్విత 3 times చెప్పాలి మొదటి పాదం. మళ్ళీ సెకండ్ పాదం చెప్తే సమన్విత 3 times చెప్పాలి. అది టీచింగ్ పద్ధతి. ఓకేనా? చెప్పు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం కూజంతం రామ రామేతి రామ రామేతి మధురం మధురం మధురాక్షరం మధురాక్షరం ఆరుహ్య కవితా చూడు నాన్న, సమన్విత, సందీప్య నువ్వు చెప్పేది చెప్పు. ఫస్ట్ చదువు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా ఆరుహ్య కాదు, ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అక్కడ ఎక్కడ ఆపాలంటే కూజంతం రామ రామేతి అంతవరకు ఒక పాదం, ఫస్ట్ పాదం. మధురం మధురాక్షరం సెకండ్ పాదం. ఆరుహ్య కవితా శాఖాం అనేది 3వ పాదం. వందే వాల్మీకి కోకిలం ఇది 4వ పాదం. అట్లా కట్ చేసుకొని చెప్పాలి శ్లోకం. చెప్పు, మళ్ళీ చెప్పించు. కూజంతం రామ రామేతి కూజంతం రామ రామేతి మళ్ళీ కూజంతం రామ రామేతి మళ్ళీ కూజంతం రామ రామేతి మళ్ళీ 5 times. నువ్వు కాబట్టి సమన్విత చిన్న పాప కాబట్టి 5 times చెప్పాలి. కూజంతం రామ రామేతి మళ్ళీ ఇంకొకసారి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం. వెరీ గుడ్. ఆరుహ్య కవితా తప్పు బాగా ప్రాక్టీస్ చేసినట్టుంది సందీప్య. ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం మళ్ళీ ఆరుహ్య కవితా కాదు. చూసావా అర్థమైందా? మనము తప్పు చెప్తే నేను నేర్పించిన వాళ్ళు కూడా మా ఇల్లు ఇట్లా అంటే వాళ్ళు కూడా ఇట్లా చూపిస్తారు. మా ఇల్లు ఇది అని అన్నాం అనుకో, ఇప్పుడు మా ఇల్లు ఇది అని ఇట్లా చెప్పామనుకో ఇట్లాగే చూపిస్తారు ఎవరైనా. ఓ ఇదే మీ ఇల్లు అంటారు. నువ్వు కనుక మా ఇల్లు ఇది
అన్నావు అనుకో, ఓహో ఇదే మీ ఇల్లు అని అంటారు అనమాట. ఓకేనా? ఇప్పుడు సరిగ్గా చెప్పు. ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం మళ్ళీ ఆరుహ్య కవితా శాఖాం మళ్ళీ ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి 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 రామాయణాన్ని రాశారు కదా, వాల్మీకి కోకిలం. మళ్ళీ చెప్పు సందీప్య, ఆ లైన్ లాస్ట్ పాదం. వందే వాల్మీకి కోకిలం 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 వందే వాల్మీకి కోకిలం. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఇదే పద్ధతిలో చెప్పు సందీప్య ఇంకొకసారి. కూజంతం రామ రామేతి 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 కూజంతం రామ రామేతి. మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం మళ్ళీ ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం. వెరీ గుడ్. వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. ఇప్పుడు ఒకసారి నువ్వు చెప్తావా, నేను ఒకసారి అనిపిస్తాను సమన్విత? నేను ఒకసారి అంటాను, నాతో పాటు రిపీట్ చేయనన్న, సరేనా? కూజంతం రామ రామేతి కూజంతం రామ రామేతి మళ్ళీ కూజంతం రామ రామేతి మళ్ళీ కూజంతం రామ రామేతి మళ్ళీ కూజంతం రామ రామేతి. మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మళ్ళీ మధురం మధురాక్షరం మళ్ళీ మధురం మధురాక్షరం. వెరీ గుడ్. ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం మళ్ళీ ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం. వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం మళ్ళీ వందే వాల్మీకి కోకిలం మళ్ళీ వందే వాల్మీకి కోకిలం మళ్ళీ వందే వాల్మీకి కోకిలం. వీళ్ళందరూ మన ఋషులు కదా, మనకి ఇన్నిన్ని పురాణాలు అందించిన వాళ్ళని మనం ఒక 10 సార్లు అనుకున్నాం అనుకో, మనల్ని ఆశీర్వదిస్తారు. ఓ వీళ్ళు నన్ను తలుచుకున్నారు, వీళ్ళకి జ్ఞానం ఇద్దాము, వీళ్ళు మమ్మల్ని స్మరించారు, నన్నెవరో పిలిచారే అని వాళ్ళు చిరంజీవులు అన్నమాట ఋషులు. వాళ్ళు మనకు కనిపించకపోయినా కూడా
వాళ్ళు మారు రూపాల్లో ఉంటారు తపస్సు చేసుకుంటూ. ఎవరైతే మంచి మార్గాల్లో వెళ్తుంటారో, ఎవరైతే ఈ పురాణాలకు సంబంధించి అంతా చదువుతుంటారో, ఎవరైతే పౌరోహిత్యము అంటే భగవంతుడి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారో, అలాగే ఎవరైతే సన్మార్గంలో ఉంటారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉంటారో వాళ్ళందరినీ ఎవరు ముందు ప్రొటెక్ట్ చేస్తారు తెలుసా? ఋషులు. దేవుడు కూడా కాదు, ముందు ఋషులు అన్నమాట. ఋషులే కదా మనకి ఇవన్నీ ఇచ్చింది. రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత సాక్షాత్తు కృష్ణుడే, ఆయనదే అది, ఆయన నోటి నుంచి వచ్చినది. ఇవంతా అందరూ రాశారు అంటే జరిగేటప్పుడే ఉన్నారు. ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడి నుంచి వచ్చిన వాళ్ళే అయినా కూడా వాళ్ళు మనకి రామాయణము, మహాభారతము, భాగవతము, ఎన్ని పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలన్నీ మనకు అందించారు. ఒక్కొక్క దేవుడి గురించి, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవుడి గురించి స్పెషల్గా ఉంటుందన్నమాట. శివ పురాణం అంటే శివుడే, దేవి భాగవతం అంటే అమ్మవారే. అట్లా ఒక్కొక్క పురాణంలో 18 పురాణాల్లో అంత మనకి శక్తినిచ్చారు. అవి గనక ఎవరన్నా చదువుతూ ఉన్నా, మంచి మంచి విషయాలు ఇట్లాంటివన్నీ ఎవరన్నా నేర్చుకుంటూ ఉన్నా వాళ్ళని ముందు ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ మాట్లాడదామని, నేనేం ప్లాను, నోట్స్ ఏమీ లేదు. టైంకి మామూలుగా వచ్చేసి దేవుళ్ళని దండం పెట్టుకున్నాము, కూర్చున్నాం. అప్పుడు ఋషులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళే ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించి వీళ్ళు మంచి కార్యక్రమం ఇక్కడ చేసుకుంటున్నారు కదా, మంచిగా పిల్లలకి చెప్పుకుంటున్నారు కదా, వీళ్ళకి జ్ఞానం ఇద్దాము అని చెప్పి ఋషులే వచ్చి ఆశీర్వదిస్తారు ఇట్లా. అప్పుడు మనకు ఆలోచన వస్తుంది, అప్పుడు మనం మాట్లాడగలుగుతాం. సరేనా? అందుకని మన ఋషుల్ని మనం తలుచుకోవాలి. ఇక్కడ దీనిలో మన రామాయణంలోని శ్లోకం ఇది. వాల్మీకి గారిని ఇక్కడ మనం తలుచుకుంటున్నాం. రామరక్ష స్తోత్రంలో 37వ శ్లోకం మేడం. అంటే మనం రామాయణానికి సంబంధించిన శ్లోకం ఇది. రామరక్ష స్తోత్రంలోదైనా కూడా రామాయణంకి సంబంధించినది, వాల్మీకి సంబంధించినది, రాముల వారికి సంబంధించినది. కాబట్టి ఇక్కడ మనం వాల్మీకి గారిని తలుచుకున్నాం, రాముల వారిని తలుచుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. అర్థమైందా? ఇదొక్కటి చదువుకుంటే మనకి రామాయణంకి సంబంధించిన శక్తి అనేది వస్తుంది. ముఖ్యమైన శ్లోకం ఇది, రామాయణానికి సంబంధించిన దానిలో ముఖ్యమైన శ్లోకం. ఓకేనా? అందుకని బై హార్ట్ చేసేయాలి. ఇప్పుడు సమంత నువ్వు చదువుతావా? ఒకసారి రాసుకున్నావా? చూసి చదువు నాన్న మొత్తము. రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత ఆరుహ్య అంటున్నావు. ఆరుహ్య కవిత శాఖాం. సందీప్య చెప్పలేదు కదా, శాఖ అని చెప్పిందా? అంటే స్పష్టంగా చెప్పలేదు సందీప్య పలికేటప్పుడు శాఖాం వినిపించలేదన్నమాట. అయితే సరే, కరెక్ట్ గా చదివి ఇప్పుడు నాన్న. ఆరుహ్య కవిత శాఖాం వందే కోకిలం. వెరీ గుడ్. మళ్ళీ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం. మళ్ళీ
ఆద్యంతం రామ రామేతి ఉమ్, మధురం మధురాక్షరం ఉమ్, ఆరుహ్య కవితా శాఖాం ఉమ్. వందే వందే వాల్మీకి కోకిలం. వెరీ గుడ్. సమన్విత, నువ్వు చెప్తావా ఇప్పుడు? ఎవరక్కడ కనిపించట్లేదే? మీ తమ్ముడా? అవును మేడం. కనిపించట్లా నాన్న, కొంచెం డౌన్ చేసుకో, స్క్రీన్ కనిపించట్లా. హాయ్ చిన్నోడా. అబ్బో చిన్నవాడు, చాలా చిన్న బాబు లాగున్నాడే. చిన్న, మా స్కూల్కి వచ్చేసావా? పద్ధతి పాఠశాలకు వచ్చేసావా? వింటున్నావా? అక్కయ్య చెప్పేవన్నీ వింటున్నావా చిన్న? ఏం పేరు బాబు పేరు? హరిరామ శౌర్య మేడం. ఓ హరిరామ రామ శౌర్య. రామానంగానే రాముడు వచ్చేసాడు, చూసావా? ఇప్పుడు రాముడి వరకు సంబంధించిందే కదా మనం చదివింది, అందుకని రాముడు వచ్చేసేసాడు. ఎంత 1 year బాబా? రాముడు పాటలు అంటే ఇష్టమా బాగా? ఇంట్లో నువ్వు ఎక్కువ పాడుతూ ఈ శ్లోకాలన్నీ చదువుతూ ఉండు సందీప్య. అది బాబుకి, ఇప్పుడు మీ చెల్లెలకి కానీ తమ్ముడికి కానీ మీ పేరెంట్స్కి కానీ మంచి ఎనర్జీని ఇచ్చినట్టు అవుతుంది నువ్వు చదివితే. ఓకేనా? ఓయ్ రామ, హరి, హరి, శ్రీహరి, ఇటు చూడు నాన్న, ఏం చేస్తున్నా? అక్క బాగా చదువుతుందో లేదో చూడు. అక్క తప్పు చదివితే తందాం, సరేనా? అక్క తప్పు చదువుతుందా కరెక్ట్గా చదువుతుందా విను నాన్న, సరేనా? బంగారం చూడు. అమ్మ కట్టివ్వమ్మ, అదే వాళ్ళకి ఇవ్వు పక్కన నాన్నకి. నువ్వేదన్నా చెప్తావా సందీప్య? నువ్వు చెప్తే క్లాస్ ఎండ్ చేద్దాం. స్టోరీ ఏదో అన్నావు కదా? దసరా గురించి మేడం. దసరా గురించా? సరే చెప్పు. రేపు దీపావళి వచ్చేస్తుంది, మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు దీపావళి గురించి? ధనత్రయోదశి గురించి, నరక చతుర్దశి గురించి, దీపావళి అమావాస్య గురించి 3 ఉన్నాయి ఫెస్టివల్స్. ఆ 3 గురించి వివరణ సందీప్య నువ్వు రాసుకొని నోట్ చేసుకొని చెప్పాలి నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్ ఎన్నో తేదీ అవుతుందో మనకి? ధనత్రయోదశి అవుతుందేమో అయితే, కాదా? ఎన్నో తేదీ చూడు, 18వ తేదీ అవుతుందా? 18నేనా? 18నేనా? 19. అయితే 18 ధనత్రయోదశి, 19 నరక చతుర్దశి, 20 దీపావళి అమావాస్య. ఇది మంచిగా మీరు ఏంటన్నా 20ఏనా? 20ఏనా దీపావళి? 20 దీపావళి, 22 నుంచి కార్తీక మాసం స్టార్ట్. మధ్యలో అయితే తిథి ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటా కదా, చేంజ్ అయింది సూర్యోదయానికి దానికి. అవును, అదే 21 కూడా అమావాస్య ఉంది కానీ పండగ మాత్రం 20 చేసుకోవాలి అన్నారు. సాయంత్రం ఉండాలి కదా, అమ్మవారిని లక్ష్మీ పూజ చేస్తాం. ఇదంతా చూడు, దసరా వినాయక చవితి నుంచి ఇదంతా మొత్తం పూజలు పూజలు పూజలు, దక్షిణాయనం అంతా దేవుణ్ణి పూజిస్తారు ప్రతి ఒక్కళ్ళని. వినాయక చవితి, అమ్మవారివి, తర్వాత తొలి ఏకాదశి, అప్పుడు ఫస్ట్లో వచ్చే తొలి ఏకాదశి, అన్ని పండగలు అనమాట ఇప్పుడంతా. ఇంకా ఈ కార్తీక మాసం 30 రోజులు శివుడిది. దీపావళికి లక్ష్మీ పూజలు చేస్తాం కదా. లక్ష్మీదేవి ఎవరికి కావాలా? ఇంకొద్దా? నాకు కూడా కావాలి. లక్ష్మి అంటే డబ్బులు కాదు, డబ్బులు ఒక్కటే కాదు. లక్ష్మి అంటే మనం హ్యాపీగా నవ్వుతూ ఉంటాం చూసావా, మనం సంతోషంగా ఉంటాం చూసావా, అదంతా లక్ష్మి అనుగ్రహం. వచ్చే క్లాస్లో సందీప్ ఏం చెప్పాలంటే అష్టలక్ష్ముల గురించి చెప్పాలి, వివరణ రాసుకో, బుక్లో రాసుకొని అష్టలక్ష్ముల గురించి వివరించాలి. ఓకేనా?
సరే మేడం. ఆ తర్వాత దీపావళి గురించి వివరించాలి. ఆ అమ్మాయి ఇంకొక పాప రావట్లేదే, తన పేరేం పేరు? వర్షిత. వర్షిత. వర్షిత రావడం లేదు. సరే, నువ్వు ప్రిపేర్ చెయ్యి. ఎవరు వస్తే వాళ్ళు ఆ రోజు క్లాస్ లో మనం మాట్లాడుకుందాము. సరేనా? ఇప్పుడు ఏమైనా చెప్తావా నువ్వు? దసరా గురించి చెప్తాను మేడం. చెప్పు చెప్పు, ఏం పర్లా. ఇది మనం మాట్లాడుకుంటే అదేం మంచి విషయం కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. చెప్పు. దసరా ఎప్పుడు మొదలైంది? ఆశ్వీజ మాసంలో అమావాస్య పోయిన పాడ్యమి నుంచి దసరా ప్రారంభమవుతుంది. పాడ్యమి నుంచి నవమి వరకు. పాడ్యమి నుంచి నవమి దాకా దసరాలు అవుతాయి. మొదటి రోజున దుర్గాదేవి పూజలు చేస్తారు. రెండవ రోజున ఈ విధంగానే పూజలు చేసి నైవేద్యాలు అర్పిస్తారు. దసరాలప్పుడు సరస్వతీ దేవిని స్తుతిస్తారు. అంతే మేడం. ఓకే, సరే. అయితే మనము ఇంకా కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ క్లాస్ అప్పటికి మాత్రం అష్టలక్ష్ముల గురించి, తర్వాత దీపావళి పండుగ గురించి, ధనత్రయోదశి గురించి, నరక చతుర్దశి గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నువ్వు. ఓకేనా? ఇంకా టైం ఉంది కదా. స్కూల్ స్టార్ట్ అయిపోయిందా? వెళ్తున్నావా? 2 days హాలిడేస్ పెట్టాను మేడం. ఆటోది కదా, అందుకో హాలిడే పెట్టాను. అవునా? సరే, ఇప్పుడు ఈ లోపల ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ అప్పటికి చెప్తూ గాని. సరేనా? సమన్విత, నువ్వేం చెప్తావు నెక్స్ట్ క్లాస్ కి? ఆలు చెప్తావా? తెలుగు ఆలు వచ్చా? తెలుగు సమన్విత అయిపోతుంది, క్లాస్ అయిపోతుంది, క్లాస్ టైం అయిపోతుంది. సమన్విత వెళ్ళిపోయింది. సమన్విత సరే, మనం నమస్కారం ముద్ర పెట్టేసుకోమ్మా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.